చెట్టుకే చూడండి ఎన్ని వచ్చినాయో. ఇంకొకటే పక్క, ఇది ఒక చెట్టు కాదు, ఒక స్టెమ్ అంతే. చూడండి ఇక్కడ చూడండి ఒక్క ఇది కూడా ఎన్ని వచ్చినాయి. ఈ కలర్ అయితే చాలా బాగుంది. ఈ సీడ్స్ ట్రై చేస్తాను నేను ఈరోజు. కొన్ని సీడ్స్ కూడా మనము కలెక్ట్ చేసుకున్నాం. ఇది ఇంకా పచ్చి పచ్చి ఉన్నాయి, అందుకనే తీయట్లేదు నేను. ఇంక ఇవి చూడండి ఎంత ముద్దు ఉన్నాయి కదా. ఈరోజు ఈ ఫ్లవర్ పెట్టుకున్నాం. ఎందుకో ఈ మధ్య బాగా ఫ్లవర్స్ పెట్టుకుంటున్నాను నేను. మంచిగా అనిపిస్తుంది, ఇట్లా చూడంగానే చాలా బాగా అనిపిస్తుంది. సో చాలామంది అడుగుతుండ్రు, అక్క ఎందుకు వీడియో లేట్ ఎందుకు అవుతుంది అనేసి చాలామంది అడుగుతుండ్రు. ఏం లేదండి, వీడియో మనం 1 వీక్ ఒకసారి వీడియో చేస్తాం కదా. అయితే సో ఈ 1 వీక్ దాటిపోయింది నాకు తెలిసి. అక్క వీడియో ఇంకా రాలేదు ఏందక్క అనేసి అంటున్నారు. వీడియో ఎందుకు రాలేదు అని అంటే హాలిడేస్ కదా పిల్లలకు, అట్లాంటి వెకేషన్కి వెళ్దాం. వెకేషన్ అంటే ఏదో టూర్ కాదండి, అది కూడా ఎందుకు వెళ్ళినాం ఏంది అనేది నేను వీడియో మధ్యలో చెప్తా ఉంటాను. ఇది చూడండి, ఈ ఒక్క బోగన్విల్లా ఎంతగానో ఫ్లవర్స్, ఇట్లా మొత్తం తోట నిండా ఫ్లవర్స్ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తాయో. మనం హార్వెస్ట్ చేసుకున్నాము. హార్వెస్ట్ మధ్యలో చెప్తాను మీకు. ఫస్ట్ టమాటోస్ హార్వెస్ట్ చేసుకుందాం మనము. ఇదిగోండి చెరుకు అయితే చాలా బాగా అవుతుంది చూడండి. ఇదిగో మంచిగా ఇట్లా స్ట్రాంగ్ అయిపోయింది, పై కూడా మంచిగా వస్తుంది. ఈసారి మన తోటలో కూడా చాలా పనులు ఉన్నాయి, ఇవి తీసేస్తున్నానండి నేను. ఇంకా ఇవన్నీ క్లియర్ చేసుకొని దాంట్లో ఏదన్నా మంచి పెద్దది వేసేద్దాము అని. అయితే చెప్పాను కదండి, పిల్లలకు కొంచెం ఎగ్జామ్స్ ముంగట రిలాక్స్ ఉంటుంది అన్నట్టు. మేము అంటే యాక్చువల్గా ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ట్రిప్ వద్దులే ఎక్కడన్నా స్టేకి వెళ్దాము అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. అది కూడా ఆ స్టే కూడా నాకు ఏ స్టే అనేది సర్ప్రైజ్గా ఉంచిండ్రు మా వాళ్ళందరూ. అంటే నీకు నీ ఫేవరెట్ ప్లేస్ అది ఇది అనేసి అన్నారు, కానీ నా ఫేవరెట్ ప్లేస్ అంటే ఏముంది, ఒక పెంకుటిల్లు అయినా గుడ్స్ అయినా అట్లాంటివి నా ఫేవరెట్ ప్లేసెస్ అని ఇది కొంచెం చూడండి. ఇది బ్యూటిఫుల్గా ఉంది చిన్నగా. ఇంకా అటు సైడ్ కూడా చాలా అయినాయి. ఇక్కడ కాదు వెనకాల కూడా ఒకటి మనకు హైబిస్కస్ లాంటి అవి వచ్చినాయి. ఎందుకో టమాటాలు ఇదిగోండి ఇట్లా అయిపోతున్నాయి. ఎక్కడాకి వచ్చినా నేను అలా అనేసి ఇది. అయితే అక్కడ పోయిన తర్వాత తెలిసింది నాకు ఆ ప్లేస్. అమ్మో ఇది కుచ్చుకుంటుంది. అట్లా అని తీసుకెళ్ళిండ్రు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటి అని అంటే, చూసిన తర్వాత నిజంగానే నా ఫేవరెట్ ప్లేస్ అండి అది. ఏంటి అంటే ఎకో స్టైల్ అటు సైడ్ తెంపుకున్నాను. ఎకో ఫ్రెండ్లీ హౌస్ అది. చాలా సింపుల్గా ఉంది ఆ స్టే అనేది. మంచిగా బయట లాన్ అంటే నేను ఎప్పుడు కానీ ఈ వింటర్ వచ్చింది అని అంటే చలిమంటకు చాలా ఇష్టపడతాను నేను. మా మమ్మీ వాళ్ళ దగ్గరికి, మా మమ్మీ వాళ్ళది కూడా మంచి ఎకో ఫ్రెండ్లీ హౌసే, పెంకుటిల్లు. మంచిగా నాకు ఎందుకు అక్కడ మంచిగా అనిపిస్తుంది. నాకు ఎవరన్నా నన్ను అడిగితే కూడా నేను ఫ్యూచర్లో ఏమంటే పెంకుటిల్లోనే పోయి ఉంటాను నేను అనేసి అంటాను నేను. ఏంది అందరేమో వచ్చి సిటీలలో సెటిల్ కావాలంటే నువ్వు పోయి ఊర్లో సెటిల్ అవుతా అనేసి అంటావు అని అంటే, అది వేరే ప్రశాంతత అనిపిస్తుంది నాకు ఊర్లు, పల్లెటూర్లు, అట్లా బ్యాక్ టు రూట్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఇది ఏంటి అని అంటే ఇంకా తప్పదు పిల్లల స్టడీస్ కోసము, ఫ్యూచర్ కోసము అన్నట్టు ఇక్కడ. కానీ నన్ను అడిగితే మాత్రం హాయిగా అది వేరే అనిపిస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతత అనిపించింది అని అంటే, అసలు ఫుల్
ఇది కొంచెం చూడండి ఎంత బాగా వచ్చినాయో. అసలు ఫుల్ హ్యాపీగా అనిపించింది ఇక్కడ. దీంట్లో ఫస్ట్ ఇది కొంచెం చూడండి, ఇది ఎంత డార్క్ కలర్, ఇది ఈ రెడ్ ఎంత బాగుంటుందో. ఇది వచ్చేసరికి లైట్, ఇది ఇంకా లైట్ అయిపోయింది. వైట్ కాస్మస్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మనకు పెద్ద సైజ్ కాస్మస్. వీటిని ఏవి కూడా మనం వదులుకోవద్దు. వీటిని మనం అలా అనేసి వెళ్ళినాము. వాళ్ళందరికన్నా మేము మా కజిన్స్ వెళ్ళినాము. చాలా సెలబ్రేట్ చేసుకున్నాము మేము, అంటే హ్యాపీగా స్పెండ్ చేసినాము. నాకు అక్కడ నచ్చింది ఏంటి అని అంటే, మీరు గెస్ చేయండి నాకు ఏది నచ్చిందో. అక్కడ ఏముందో ఏం లేదండి. అక్కడ అసలు మంచి ఆర్గానిక్గా వెజిటేబుల్స్ పండిస్తున్నారు. అక్కడ మొత్తం కంప్లీట్ వాళ్ళకు అందరికీ స్టే చేసే వాళ్ళకు ఫుడ్ అంటే వాళ్ళు అవే ఇస్తున్నారు అన్నమాట. పాలకూర, తోటకూర, టమాటోస్, చిక్కుడుకాయ, బెండకాయ, సోరకాయ. ఇప్పుడు సాంబార్ చేయాలి అని అంటే ఆ సోరకాయలే తెంపి ఇచ్చేస్తున్నారు. అయితే మేము ఒకరోజు ఈవినింగ్ జలిమంట వేసుకొని ఏమన్నా స్టార్టర్స్ తినబుద్ధి అవుతున్నాయి, స్నాక్స్ తినబుద్ధి అవుతున్నాయి అని అంటే వాళ్ళు పాలక్ పాలక్ పకోడీ తీసుకొని వచ్చిండ్రు. మేము ఆర్డర్ చేయలేం కదా అంటే, లేదు మేడం ఇవి కాంప్లిమెంటరీ అనేసి అన్నారు వాళ్ళు. ఎందుకు కాంప్లిమెంటరీ అని అంటే, మాకు బాగా పాలకూర ఉంది. అసలు మీకు మధ్యలో క్లిప్స్ యాడ్ చేస్తాను. ఎంత కింద పడ్డా చూడండి, ఎంత హెల్దీగా ఉన్నాయో అవి. ఇంకా మాకు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు తెంపించారు. నేను కూడా కొంచెం కొత్తిమీర అవి తెంపుకున్నాను, మన దగ్గర ఆకుకూరలు లేవు కదా అట్లా అనేసి. చిక్కుడుకాయ, బెండకాయ, ఇంకా వంకాయ అవి తెంపిస్తా అంటే నేనే వద్దు, మా దగ్గరనే చాలా అంటే వాళ్ళు మేడం మీ దగ్గర ఉందా అంటే ఇట్లా టెర్రస్ గార్డెన్ ఉంది అని చెప్పాను నేను. అసలు ఎంత మంచిగా అనిపించిందో అక్కడ. అట్లా లేట్ అయిపోయింది. యాక్చువల్గా అటు స్టేకి వెళ్ళే ముందరనే నేను తెంపుదాము, హార్వెస్ట్ చేసి వీడియో చేసి వెళ్దాం అనుకున్నాను. నేను ఏ వీడియో అయినా చేద్దాము అంటే కింద పడ్డ తీసినాను. ఏ వీడియో అయినా చేద్దాము అంటే ఫస్ట్ వచ్చి పైన చూసుకొని వెళ్తాను నేను. అన్నీ మొత్తం ఫుల్ ఉంటేనే తీస్తాను, కొంచెం కొంచెం హార్వెస్ట్ చేయబుద్ధి కాదు. ఇంకా బీరకాయలు మామూలుగా ఇంకా ఒక 3 days అట్లా పడతాయి. మళ్ళీ తర్వాత వంకాయలు మామూలుగానే ఉన్నాయి. టమాటాలు మాత్రం బాగానే ఉండే. టమాటాలు తెంపుదాం అనుకున్నా కానీ వేస్ట్. నాకు ఏంటి అంటే హార్వెస్ట్ చేయంగానే వండుకోవాలి, మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అట్లా మంచిగా అనిపించదు నాకు. సో అట్లా అనేసి ఇంకా నేను హార్వెస్ట్ చేయలేను, వచ్చిన తర్వాత చేసుకుందాము అని. ఇంకా వచ్చిన తర్వాత మీకోసం అని అసలు రెస్ట్ తీసుకోకుండా, ఇంకా చూడండి రెస్ట్ తీసుకోకుండా హార్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అంత ఇష్టంగా అడిగిన వాళ్ళకు ఇది ఉంది కదా, ఇది ఇలా వేసేస్తే సీడ్స్ వచ్చేస్తాయి మనకు. ఇదిగోండి ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ చూపిన్నాను. వాళ్ళ దగ్గర ఇంకా ఇవి ఇంత మంచిగా లేవు టమాటాలు. వాళ్ళకి చూపించిన అనమాట నా టమాటాలు. ఇత్తే బడా టమాటా అని అంటే వాళ్ళు ఎట్లా అంటే ఇట్లా ఒక వండర్ లెక్క లుక్ ఇచ్చేసిండ్రు, వండర్ అయిపోయి. ఇంకా వెనుకకు ఉన్నాయి, అటు వెళ్ళిన తర్వాత వెనుకుంటాను. సో అలా మన వీడియో లేట్ అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ తీసేయాలండి, అయిపోయింది. ఇది మనం దాదాపు 6 నెలలు అయింది. ఇప్పుడు మళ్ళా మనకు ఇక్కడ సాప్లింగ్స్ లేవు, మళ్ళీ కొత్తవి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ లాస్ట్ మంత్ ఎండింగ్ నర్సరీ గ్రాండ్ మేళాలో సాప్లింగ్స్ తీసుకొని మళ్ళీ మనము కొత్తవి పెట్టుకుందాము. అప్పటిదాకా ఇవి అయిపోతాయి. ఇవి చిన్న చిన్నవి వచ్చినాయి కదా, అవన్నీ అయిపోతాయి. అప్పుడు మళ్ళా అప్పటిదాకా మనకు అక్కడ లోపల అక్కడ ఉన్నాయి వచ్చేస్తాయి. ఇవన్నీ మాత్రం తీసేస్తున్నాం. ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ కొత్తవి పెట్టుకున్నాం. చూడండి మొత్తం ఎలా అయిపోయినాయో చెట్లన్నీ. అంటే కళ అనేటివి లేవు. ఎందుకంటే ఇవి కూడా ఈ చిన్న దాంట్లో ఎంతనే వస్తాయి మనకు. అయినా
చాలా వచ్చినాయి. 6 నెలలు కంటిన్యూస్గా ఇస్తూనే ఉన్నాయి మనకు. ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్తవి, ఇవి మళ్ళీ పెద్దవి మనం ప్రూనింగ్ చేసుకొని మళ్ళీ కాపు వచ్చేసేసరికి అవి అయిపోతాయి. అట్లనే మనకు ఏది కూడా ఆగకుండా అన్నమాట, ఆగకుండా అట్లా మనము కంప్లీట్ ప్రతిసారి మనకు టమాటోస్ కానీ వంకాయలు కానివ్వండి అన్నీ. అయితే ఈసారి ఇప్పుడు మనము కొన్ని తీసేస్తున్నాము, అక్కడ గ్రో బెడ్స్లో ఉన్నాయి, కొన్ని హార్వెస్ట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఇదిగోండి మొత్తము ఇవి చిన్నవి అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్ట్రెంత్ అనేది లేదు. భూమిలో సారం అంటారు చూడండి, అట్లా అంటే ఈ మట్టిలో సారం అంతా తగ్గిపోయింది. మళ్ళీ ఇవన్నీ మనం ఒక్క దగ్గరికి వేసుకొని మళ్ళీ మనం పాటింగ్ మిక్స్ అవి మళ్ళీ మంచిగా కలుపుకొని ఇక అన్నీ ఇవి వచ్చేస్తున్నాయి మనకు. అవన్నీ చేసుకొని మళ్ళీ కొత్తగా అది చేసుకున్న తర్వాత ఒక 3 days అట్లా పెట్టుకోవాలి. ఎందుకంటే వెంటనే అవన్నీ దానిలో ఉన్న వేడి అంతా పోవాలి, ఆ మట్టిలో ఉన్న వేడి అంతా పోవాలి. అట్లా ఒక 3 days అట్లా పెట్టుకొని 4th day 5th day రోజు మళ్ళీ మనం సాప్లింగ్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే సాప్లింగ్స్ అనేటివి చిన్న ఉంటాయి కాబట్టి అవి వెంటనే పెట్టుకుంటే అవి తట్టుకోలేవు అన్నమాట వేడికి. అదన్నమాట. అది మనము ఈ వీక్ నెక్స్ట్ వీక్ చేసుకోవాలి. అవన్నీ తీసేసి మళ్ళీ మనకు కొత్త చెట్లు పెట్టుకోవాలి. ఇంకా బీరకాయలు అయితే బాగానే వస్తున్నాయి, సోరకాయలు కూడా ఉన్నాయి. ఇంకా మన దగ్గర కొన్ని ఒక 2 జాల పెట్టుకుందాం మనము, అవి కూడా ఇంకా తీసుకుందాం. ఇంకా ఏమొస్తాయి ఏంటి, ఈ చెట్లు మాత్రం వేరే ఏం తేను నేను, జస్ట్ సాప్లింగ్స్ కోసం అని పోయి ఇంకా అక్కడికి పోకపోతే మనసు పట్టదు అస్సలు. అంటే అవి కొడకపోయినా కానీ ఏమొచ్చినాయి అనేటివి చూడాలనిపిస్తాయి నాకైతే. అలా అయినా అయిపోతున్నాయి అనేసి మనం అనుకుంటాం, కానీ టమాటాలు చూడండి మళ్ళా బుట్ట నిండుగానైతే వస్తాయి మనకు, బుట్ట నిండుగా కంపల్సరీ వస్తాయి. జస్ట్ మనకు ఇట్లా చూడడానికి అయిపోతాయి అని అంటే కానీ అవి ఇవి అన్నీ తెంపేసరికి అదిగోండి మళ్ళీ బుట్ట నిండిపోయింది మనకు. ఇది నాకు దాదాపు బాగా పచ్చళ్ళు చెప్తున్నా కదా, మా ఇంట్లో టమాటా కర్రీలకు టమాటా పచ్చళ్ళకు ఏ పచ్చడి వేసినా మనకు కంపల్సరీ టమాటా. ఇదిగోండి మళ్ళీ మనకు బుట్ట నిండా టమాటాలు కదా. నెక్స్ట్ వంకాయ హార్వెస్ట్ చేసుకుందాం. వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. ఈ వంకాయలు మాత్రము తీయను, ఈ వంకాయలు ఉండని అంటే బాగానే ఉన్నాయి, ఇవి వస్తూనే ఉన్నాయి. ఇవి కూడా పుచ్చులోకి వచ్చేసినాయి. చూడాలి అప్పటిసరికి, ఇంకా మనకు టైం ఉంది కదా, ఎంత 15 days టైం ఉంది మనకు. అప్పటిసరికి కూడా ఇవి అయిపోతే ఇవి కూడా తీసేస్తా. కానీ ఒక దిక్కు బాగానే ఇవి ఉన్నాయి, పూత ఉంది, కానీ తీసేస్తేనే మంచిగా అనిపిస్తుంది నాకు. బాగానే 6 months అయిపోయింది కాబట్టి చూద్దాం, అప్పటి బట్టి ప్లాన్ చేసుకున్నాం. ఇది చూసిందా, ఇది మా అన్నయ్య గిఫ్ట్ చేసింది నాకు, మ్యాంగో. ఎన్ని వచ్చినాయి, మళ్ళీ ఇంకా ఎన్ని ఉంటాయో ఎన్ని రాలిపోతాయో చూడాలి. ఉందా రోజు, ఉందా రోజు కనిపిస్తుందా మళ్ళీ. ఇది గుత్తి వంకాయలది అయిపోయింది, నల్ల వంకాయలు. మనము ఇంకా అక్కడికి వెళ్దాం, ఆ వంకాయలు పొడుగు వంకాయలు తీసి.
భవానీ వస్తాయి అంటావా? తీసేద్దామా? నెక్స్ట్ కొత్తవి పెట్టుకుందామా? ఏమో చాలా మొత్తానికి తగ్గిపోయినాయి కదా మనకు. ఒక 15 రోజులు ఉంచేసి తీసేద్దాం. తీసి కొత్తవి పెట్టుకుందాం. బాగానే 6 నెలలు అయిపోయినాయి కదా. ఇది చూసిందా? అక్కడైతే ఇంకా చాలా జూమ్ చేయనా. అసలు గులాబీలు అయితే చాలా వస్తున్నాయి. అది క్లీన్ తర్వాత చెయ్యు. ఫస్ట్ ఇంకో తినే మా భవానీ చూడు. మా భవానీకి బాగా సిగ్గు. మా గార్డెన్ మొత్తము ఇంత మంచిగా క్లీన్గా పెట్టేస్తుంది హాయిగా. నాకేం పని లేకుండా జస్ట్ హార్వెస్ట్ సాప్లింగ్స్ పెట్టుకుంటా అవే. ఇవి తీసేస్తున్నాం మేము ఎందుకంటే మొత్తం ముదిరిపోయింది. వీటితోటి ఏం చేస్తారు నీకు ఏమైనా ఐడియా ఉందా భవానీ? అవి ఎండబెడితే విత్తనాలు వస్తాయి. విత్తనాలు కాదు, వీటితో జామ్ చేస్తారు. ఇవి తీసుకుందాం మనం, తీసి జామ్ చేసుకుందాం. ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమేస్తాము అని అంటే దీంట్లో పప్పు దోసకాయ. ఇది దేనికి బాగా పెడతారు? పెడదామా? ఇది వేరు వచ్చేసింది కొన్నాకని పెట్టేసి. ఇది వచ్చేసి ఇది ఏమంటారు అని అంటే పత్తి మందారం. ఇది 3 షేడ్స్, ఒక ఫ్లవర్ 3 కలర్స్ వస్తాయి కదా, అది ఫ్లవర్ కోసం వెయిటింగ్. ఇది దీనికి కట్టేస్తుంది. కార్న్ అయితే మాది ఫ్లాప్ అయిపోయింది, తీసేస్తున్నాం మేము కార్న్. అది నాకు తెలిసి భూమిలోనే వస్తాయి కావచ్చు. కొన్ని కలగానే మిగిలిపోయాయి మాయి. మా చిన్నోడు వచ్చి చూసి లాస్ట్కు మా చిన్నోడే వీడియో తీస్తుండు కార్న్ ఎండిపోయిన. ఇలా అయిపోయింది. ఇది సీడా, ఇది చూడు కార్న్. అది లేదంతా నచ్చింది. ఇవి ఎల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ. ఇవి మేము సమ్మర్లో పికిల్స్కి మన తోటలోకి వెళ్ళి రావాలనేసి ప్లాన్ చేస్తున్నాము. అందుకనే ఇప్పుడు ఇవన్నీ తీస్తున్నాము. ఇక్కడ మొత్తము దీంట్లో మొత్తం ఇవి పెట్టేస్తాము ఎల్లిగడ్డలు. ఇందులో మళ్ళా ఇవి ఎట్లా పెడతాము అని అంటే గెస్ చేయండి. అన్నీ నిండుగా ఉన్నాయి కదా, ఎండ్లో పెడదాము అని అంటే ఈరోజు మనము క్యారెట్ హార్వెస్ట్ చేస్తున్నాము. చూస్తారా ఎట్లా వచ్చిందో చూడండి. చాలా లావు వచ్చేసింది. ఇది చూద్దాం ఎంత వస్తుందో. మనము ఫస్ట్ టైం మన గార్డెన్లో క్యారెట్ పెట్టినాము, ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాము. ఆ ప్లేస్లో అల్లం పెడుతున్నాం మనము. అయితే ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాం క్యారెట్. రెడీయా అలా? ఎస్. బుడ్డి క్యారెట్. ఇది చూడండి. ఇది చిన్న వచ్చింది కానీ హెల్దీగా వచ్చింది మంచిగా. మన క్యారెట్ అయితే ఇందులో లావు ఉన్నాయో తీస్తున్నాను నేను. ఇంకా చిన్నవి కొన్ని ఉన్నాయి. మా చిన్నోడి కోసం చిన్న క్యారెట్ వచ్చింది. అంత తీయట్లేనండి నేను. ఇటు సైడ్ చూసా, ఇటు సైడ్ తీయనా? ఇంకా చూడు రూట్స్ దగ్గర చూపి.
ఎంత లా ఉంది కదా. అమ్మా, ఇదిగోండి మన క్యారెట్, మన మధు స్మార్ట్ గార్డెన్లో క్యారెట్. వావ్, టేస్ట్ చేసి చూడాలి. దీన్ని చెప్తావా ఎలా ఉందో? ఇక్కడ కూడా ఒకటి. అంటే ఇది నీళ్ళలో అయితే ఇంకా పోయి మంచిగా వస్తుంది కావచ్చు. కొన్ని అట్లనే పెట్టినాను, కొన్ని డిషెస్. ఇది ఇంకో కొన్ని ఇవి చిన్న చిన్న అట్లనే పెడుతున్నాను భవాని. ఈ వంకాయలు కోసేసి మనకు ఈసారి ఎందుకో ఏమో తెల్ల వంకాయలు సరిగ్గా రావట్లేదు. ఇదిగోండి మన తోటలో క్యారెట్స్ ఎంత బాగా వచ్చినాయి కదా. ఈరోజు నాకు హార్వెస్ట్లో భవానీ హెల్ప్ చేస్తుంది. చిక్కుడుకాయ చాలా అయింది కదా. అవి లేతగా ఉన్నాయమ్మా. లేత వద్దు, ముద్రియది. ఇప్పుడు మన ఇంట్లో కూడా కొన్ని ఉన్నాయి. ఇంకో పైన ఉన్నాయి, నీకు కనిపించట్లేదు. అవి లేతగా ఉన్నాయని. ఇంకో మా భవానీ పొట్టి పిల్ల. ఇంకా అయ్యో, అందుకనే కనిపించట్లేవు తనకు. ఇంకా ఇక్కడ పైన ఉన్నాయి చూడండి. ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి చూడు, ముదిరినాయి. ఇంకండి హైబిస్కస్, లాంతస్ ఈడ కూడా వచ్చినాయి. ఈరోజు మనము బ్రొకోలీ కూడా తెంపేసుకుందాము. ఈరోజు నేను టయర్డ్ అయిపోయినా అనేసి మా భవానీయే హార్వెస్ట్ చేస్తుంది. ఈ వంకాయ చెట్లు తీసేస్తున్నాం. ఈ తెల్ల వంకాయలు అన్నీ ఫ్లాప్ అయిపోయినాయి, అంతా ముదిరిపోతున్నాయి. టేస్ట్ అస్సలు బాగాలేవు. దీంట్లో ఏదన్నా పెడదాము అని. ఇదేంటి, పురుగు పడుతుందా? ఇది మనకేం పురుగు అయితే కనిపిస్తలేదు కదా. ఏడేడనైతే కన్నుందో వస్తాయి మేడం. అది అల్లం మొండిది వచ్చేస్తూనే ఇంకా ఇంట్లో కూడా అవి పెట్టేసి ఎల్లిపాయలు పెట్టేసి ఏడేడ ఖాళీ ఉన్నాయి అవన్నీ అక్కడక్కడ ఖాళీలో వెళ్ళి ఈ కట్ట తీసేసే తీసి. ఇప్పుడు ఎట్లా పెట్టావు, ఎన్ని రోజులు పెట్టినావు, మొత్తం ఎన్నిసార్లు పెట్టినావు? ఇప్పుడు ఒకసారి పెట్టినా మేడం. ఇప్పుడు ఒకసారి వచ్చింది, ఒకసారి పెట్టేసి. ఎందుకంటే బాగా లోతుకుంటుంది కదా, మంచిగా వస్తుంది. నీళ్ళు పడే అంటే వెంటనే వస్తుంది, వెంటనే మొలక వస్తూనే ఉంటుంది. వెంటనే మొలక వస్తుంది. ఒకవేళ మనకు కావాల్సినవి తీసి కొంచెం తీసుకొని మళ్ళీ వెంటనే పెట్టినా కానీ మళ్ళీ వచ్చేస్తుంది ఇది. అందుకనే మొండి మొక్క అంటారు దీన్ని.
పత్తి మందారం ఎప్పుడు వస్తుంది? అయిపోయిందా? ఇంకా అటు సైడ్ పెడతావా? రాములు ఇంట్లో ఒకటి ఇది ఉంది చూడు, ఇది పీకే ఈ చెట్టు ఇంకో ఇది 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 గోంగూర చెట్టు. తీసి అదే కదా పసుపు. పిల్లకి రావాలి, పిల్ల ఆకులు వస్తలేదా? ఇదే ఒక ఎక్స్పెరిమెంట్ గానే పెట్టినాం మేము. వస్తుంది పసుపు కానీ. హాఫ్ కేజీ పెడితే ఎంత వస్తుంది? ఒక 2 కిలోలు రావాలి మనకు. పెద్ద పెద్ద బ్యాగులు కదా, ఏడ ప్లేస్ ఉంటే ఆడ పెడతానే ఉన్నాం మనం అన్ని. ఇవి బ్రొకోలీ, ఇవి లీవ్స్ కట్ చేయవా కిందివి? ఎందుకంటే ఇంకో ఇక్కడ పర్పుల్ కలర్ క్యాబేజ్ పెట్టినాం మనము, వీటికి నీడ పడి ఎదుగుతలేదు. ఇంకో కింది ఇట్ట పై కదా. జలగా ఏంటి అది? జలగా అది బంతిపూలు. బంతిపూలు మొన్న మేము అటు బయటికి వెళ్ళినప్పుడు అసలు ఎక్కడా లేవు తెలుసా బంతిపూలు. మన దగ్గరనే ప్రతిసారి ఉంటాయి. ప్రతి ఏ సీజన్ అయినా ఏ పండగ అయినా మన దగ్గరనే చాలా ఉంటాయి. ఈ సీడ్స్ తీయాలి. ఇది టచ్ మీ నాట్. దీని ఫ్లవర్ ఇది పింక్ కలర్ ఫ్లవర్. ఇవి సీడ్స్, సాప్లింగ్స్ కూడా అటు సైడ్ ఉన్నాయి. పాలు ఆడుతుంది కదా. ఎంత పుష్టిగా వచ్చినాయి. పర్పుల్ కలర్ క్యాబేజ్. ఒక్కొక్క పాయలు ఒలిసి ఒక్కొక్క పాయ అట్లా పెడతాం. అది అయిపోయిన తర్వాత ఇవి ఇంట్లో కూడా పెట్టు. టమాటాల దాంట్లో కూడా ప్లేస్ ఉంది ఇక్కడ, అందులో పెట్టు. కూర తింటారా? సాలడ్. చాలా సాలడ్ వండుకుంటాను మొత్తం కొయ్యి. అది వేస్తే ఎంతకు రా. అవి ఉండని ఏది మళ్ళీ పక్కలకెళ్ళి వస్తున్నాయి కదా. ఈసారి మనకు బ్రోకోలీ కూడా చాలా వచ్చింది. మేము ఊటీకి వెళ్ళినప్పుడు క్యారెట్లు అప్పుడప్పుడు అట్లా ఇచ్చేసి ఆడ కాలువలు ఉంటాయి కదా, కాలువలలో ఇట్లానే కడుగుతుండే తెలుసా. బీరకాయ హార్వెస్ట్ చేసుకుంటున్నా. బీరకాయ ఇంకా పైన ఉంది. పైన సేఫ్ సైడ్ నేను పెట్టి వేపించుకున్నాను నేను, ఎందుకంటే అది చాలా పైకి ఉంది. అది ఇదిగో బీరకాయ
ఇది ఇంకో బీరకాయ. ఇంకా పిందెలు ఉన్నాయి ఇక్కడ, అక్కడ, అక్కడ. మన బీరకాయ. ఇది మన మునగ చెట్టు. దీనికి చూడండి పూత వచ్చింది. ఇంకో ఇక్కడ, అక్కడ, ఇదంతా మనకు ఫస్ట్ మునగ చెట్టు ఫ్లాప్ అయిపోయింది. ఇది మాత్రం వచ్చేస్తుంది. ఇక్కడ ఇదిగోండి, నాకు వచ్చుకుంటుంది. ఒక్క నిమిషం, నేను తెంపుతాను. ఇదిగోండి మల్బెర్రీస్ ఎన్ని అయినాయి. ఇదిగోండి ఫుల్ అయినాయి. ఇంకో ఒకటి అవుతుంది. మనకు నెక్స్ట్ వస్తుంది కావచ్చు. ఇది నెక్స్ట్ హార్వెస్ట్ అప్పుడు. కొన్ని నిమ్మకాయలు అనుకోండి. దొండకాయలు ఒకటే ఉన్నట్టుంది దొండకాయ. ఇంకా కొన్ని మిర్చి ఆల్రెడీ తెంపేసినాము. ఇక్కడ చూసారా కాస్మస్ మనం వేసినవి అన్నీ సాప్లింగ్స్ వచ్చేసినాయి. ఇంకా సీడ్స్ తీస్తే బొచ్చడు వెళ్తాయి మనకు. పచ్చిమిర్చి కొన్ని మిగిలినవి తెంపేస్తున్నాయి. కొన్ని తను తెంపేసింది ఆల్రెడీ. ఈరోజు చాలా పండ్లు పెట్టుకున్నాము, అందుకనేసి ఇంకా కొన్ని తను కొన్ని నేను అట్లా చేస్తూ ఉన్నాము హార్వెస్ట్. అమ్మా బీ ఏమన్నా ఎస్ అయ్యో ఇక్కడ మన మోసంబులు కూడా చాలా వచ్చేసినాయి. అమ్మా ఏం కాదు, నా మీదే ఉంది. మిర్చి ఇంకా అక్కడ ఉన్నాయి చాలా. టంటడాయ్ మన క్యారెట్ ఇదిగోండి కడుగుతే ఎలా వచ్చింది. ఇందులో ఒక చిన్న క్యారెట్ ఉండే, చిన్న క్యారెట్. మీ ముంగట్నే టేస్ట్ చేస్తావా? వావ్ బాగుంది. స్వీట్ ఉందా? ఈ క్యారెట్స్ తెంపినప్పటి నుంచి అసలు కిందికి వెళ్ళి కడిగేసాము అంటే లేదు, ఇక్కడనే కడుగుదాం, ఇప్పుడే తింటా నేను. ఇది భూమిలో అయితే ఇంకా పెద్ద వస్తుండే అండి, మన గ్రో బెడ్స్ కాబట్టి హెల్దీగా వచ్చినాయి, కానీ చిన్నగా వచ్చినాయి, పర్లేదు మనకు, మన ఇంటి మందం. అది కూడా క్యారెటేనా? అయిపోయింది, తినేసిండు క్యారెట్. ఇదిగోండి మన క్యారెట్. ఎన్ని వెళ్ళినాయి అంటే 1 2 3 4 5 6 7 8 9 10 ఇంకా ఉన్నాయండి. అవి ఇంకా సరిగ్గా ఇంత కాలేవు. ఇవన్నీ ఇట్లా పైన ముదిరిపోతున్నాయి అనేసి అని తెంపేసాము. ఇది మన హార్వెస్ట్. క్యారెట్, మళ్ళా బీరకాయలు ఉన్నాయి, మళ్ళా టమాటాలు సేమ్ బుట్ట నిండా టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి. ఇవి వచ్చేసి చిక్కుడుకాయ. ఇది తీగ చిక్కుడుకాయ అండి, చెట్టు చిక్కుడుకాయ బంద్ అయిపోయింది, తీగ చిక్కుడుకాయ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వంకాయలు. దీంట్లో మొత్తం 3 రకాల వంకాయలు ఉన్నాయి. ఇవి పొడుగు వంకాయలు, మళ్ళీ తర్వాత ఇవి పర్పుల్ కలర్ వంకాయలు, ఇవేమో గుత్తి వంకాయలు. మళ్ళీ మనకు బ్రొకోలీ చూసిండ్రా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి
మొన్న ఒకసారి మనం కోసుకున్నాము. బ్రోకోలీ చూడండి, ఇది సాలడ్ చేసుకుంటే చాలా యమ్మీ టేస్ట్ ఉంటుంది. ఇది మన బ్రోకోలీ ఎంత మంచిగా వస్తూ ఉంటే అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది మనకు. సో ఇదండి ఈరోజు హార్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మధు స్మార్ట్ గార్డెన్. నమస్తే. ఇదేనండి మేము చెప్పింది. అక్కడ చూడండి పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో. వాళ్ళు అసలు ఏం వేయట్లేరు, జస్ట్ అట్లా మడులు చేసి అలా లైన్గా వేసుకుంటూ వచ్చిండ్రు. అది పాలకూర, మళ్ళీ తర్వాత కొత్తిమీర. ఈ పాలకూరని ఏం చేసిండ్రు అంటే పాలకూర పప్పు అనేసి, మళ్ళా పాలకూర ఫ్రై, పాలకూర పకోడీ అట్లా వేసి ఇది చేస్తూ ఉండ్రు. అక్కడ మా కజిన్స్ అయితే అసలు వాళ్ళు తీస్తూ ఉంటే ఏదో ఒక తోటలో వెళ్ళేసి తెంపినట్టు వాళ్ళు జస్ట్ ఫొటోస్ తీసుకుండ్రు. కానీ నేనైతే ఏకంగా వాళ్ళతో పాటు తెంపుతూనే ఉన్నాయి. ఎందుకంటే మనము ఫొటోస్ దిగేది కాదు కదా, మనం హార్వెస్ట్ చేసేదాయే అట్లనేసి. ఇంకా అక్కడ ఇలా పంప్ వాటర్ అట్లా మొత్తము చెట్లన్నీ ఎండుకపోతూ ఉంటే నాకు మస్తు బాధ అనిపించింది. అట్లనేసి వాళ్ళను నేను మొత్తం చెట్లకు నీళ్ళు పట్టేస్తాను అని చెప్పేసి అక్కడ ఉండి మొత్తం చెట్లకు అన్నిటికీ నీళ్ళు పారిస్తూ ఉన్నాను. సోరకాయ చెట్లని, చిక్కుడుకాయ చెట్లు, మొత్తం టమాటా అవన్నిటికీ ఆ వాటర్ అట్లా పడుతూ ఉంటే ఆ వాటర్ శబ్దము, పక్కన మ్యూజిక్, మా వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నేను ఎండలో వద్దు ట్యాన్ అయిపోతావు అది ఇది అనేసి అన్నా కానీ లేదు అని చెప్పేసి ఇంకా నేనేమో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అంటారు కదా ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందము అన్నట్టు, మీరు అది చేసుకోండి నేను ఇది చేసుకుంటాను అన్నట్టు. అన్నీ ఒక మడి అయిపోయిన తర్వాత ఇంకొక దాంట్లోకి అలా వాటర్ వదులుకుంటా మొత్తం అన్నిటికీ పట్టేశాను అనమాట. అసలు వాళ్ళు అంటుండ్రు మీకు ఇంత ప్యాషన్ ఏంటి మేడం అనేసి. అంటే ఇక అంతే, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కటి. కాకపోతే వాళ్ళు మెయింటైన్ చేయడం అయితే చాలా బాగా మెయింటైన్ చేసిండ్రు. అక్కడ చూడండి ఒక్క గడ్డి లేకుండా చాలా బాగా. అవి పక్కన బెండకాయ చెట్లు, మళ్ళీ దాని వెనకాల టమాటా చెట్లు. అట్లా చాలా మంచి అనిపించింది, పీస్ఫుల్గా. అసలు మొత్తం నేను ట్యాన్ అయినా సరే ఏదైనా సరే నేను మాత్రము మంచిగా ఎంజాయ్ చేసుకుంటా. చూడండి చెట్లనన్నిటినీ అలా గమనించుకుంటా నీళ్ళు పట్టుకుంటా ఉన్నాను. ఎంతైనా కానీ ఇలా ఉండే వాళ్ళకు ఇట్లనే ఉంటుంది మనకు.